खबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। उम्मడి महबूब नगर जिल्लालोని 5 ఎస్పీలు महबूब नगर, नारायणपेट, वनपर्ति, नागर कर्नूल అండ్ జోగులాంబ గద్వాల మరియు సాయుధ రిజర్వ్ అఫీషియల్స్, లా అండ్ ఆర్డర్ అఫీషియల్స్ కలిపి డ్యూటీ ప్రిజనర్స్, కన్విక్షన్ ప్రిజనర్స్ ఎస్కార్ట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలకి తగ్గట్టుగా ఏ విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ, జైల్లో లాడ్జ్ చేయడం కానీ, దీనిపై నియమ నిబంధనల్ని ఎంత బాధ్యతాయుతంగా ఎవరు చేయాలనే దాని మీద పూర్తి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం మరియు మాన్యువల్ ప్రకారం ప్రిజనర్స్ ఎస్కార్ట్, డ్యూటీ ప్రిజనర్స్ లేకపోతే శిక్ష పడిన కన్విక్ట్స్ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జైలు అధికారుల నుంచి ఎప్పటికప్పుడు కన్సర్న్ ఎస్పీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అతని యొక్క కన్విక్ట్ యొక్క హిస్టరీని బట్టి, అతని యొక్క బిహేవియర్ని బట్టి ఏమైనా సూసైడల్ టెండెన్సీ ఉందా, ఏమైనా అటాకింగ్ ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ హీనియస్ క్రైమ్స్ ఉందా అనే దాని మీద వాళ్ళ యొక్క సమాచారం పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలో బ్రీఫింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమన్వయ లోపం, సమాచారం లోపం లేకోకుండా ఉండేందుకు ఇటీవల జరిగిన అలంపూర్ కోర్టుల విషయం కానీ, అంతక్రితం సంగారెడ్డి జరిగిన విషయాలు చాలా దురదృష్టకరమైన విషయాలు. ఇటువంటి సమన్వయ మరియు సమాచార లోపం లేకుండా ఉండేందుకు ఎస్పీ స్థాయిలో, జిల్లా స్థాయిలో స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్, సాయుధ రిజర్వ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా ఒకసారి రిమాండ్ చేసేసినాక తర్వాత బెయిల్ అప్లికేషన్ కోసం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ వాళ్ళు వాటిపై ఫోకస్ తక్కువ పెట్టడం జరుగుతుంది. అటువంటిది ఏం జరగకోకుండా ఎప్పుడైతే వల్నరబుల్, పర్టికులర్లీ రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎప్పుడైనా నేరం చేసినప్పుడు లేకపోతే ముద్దాయిలుగా